కనపరచకుండా చూసుకోండి అన్నాడు. ఈ దినాల్లో అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్ కార్యములను కనపరచెదరు అంటున్నాడు. ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలను ఈరోజు అనేక మంది సంఘాలలో బయలుదేరి వచ్చి ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి గొర్రె చర్మాలు వేసుకొని మన యొద్దకు వస్తున్నారు. లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. వారు ఏం చేస్తారంటే, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్తే వారిని నమ్మద్దండి అంటున్నారు. ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళొద్దండి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. ఈరోజు అనేక మంది స్వస్థత కోసం కావచ్చు, మేలు కోసము, ఏదైనా అద్భుతం జరగాలని, సమస్య తీర్చబడాలని, కోరికలు తీర్చబడాలని, అప్పులు తీర్చబడాలని, మేలు కోసము పలానా చోట క్రీస్తు ఉన్నాడంటే అక్కడ వెళ్ళిపోతున్నారు, పలానా చోట ఉన్నారంటే వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి పలానా చోట క్రీస్తు ఉన్నాడు, పలానా చోట మేలు జరుగుతున్నాయి, పలానా చోట అనుకున్న జరుగుతున్నాయంటే అక్కడికి మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు, వెళుతున్నారు, వెంబడిస్తూ ఉన్నారు. కనుకనే ప్రభు ఈడు ఏమంటున్నాడంటే, అలాంటి వారిని వెళ్ళొద్దండి, వారిని నమ్మద్దండి, వెంబడించద్దండి అంటున్నాడు. ఈ దినాల్లో అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుస్తూ ఉన్నారు. కనుక జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. వారిని ఎలా మనం గుర్తించాలి అనే విషయం మనం చూసినట్లయితే, 2 రకాలైన, పైకి గొర్రె చర్మాలు వేసుకొని మన యొద్దకు వస్తారు, లోపల వారు తోడేళ్ళు. మంచి చెట్టు, పనికిమాల చెట్టు ఉంటాయి. ముండ్ల పొద ఉంటుంది, అదేవిధంగా ద్రాక్ష చెట్టు ఉంటుంది. దయచేసి మంచి చెట్టులో మంచి ఫలాలే వస్తాయి, పనికిమాల చెట్టులో పనికిమాల ఫలాలే వస్తాయి. కనుక వారిని మనం ఎలా గుర్తించాలి అనే విషయం చూస్తే, వాళ్ళు పైకి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ, ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటారు. మరియు ఆ దినమందు అనేకులు ఏం చెప్తారంటే, మేము నీ నామన ప్రవచింపలేదా, దయ్యాలు ఎల్లగొట్టలేదా, నీ నామన అద్భుతాలు చేయలేదా అంటారు. కనుకనే ప్రభు వారిని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, అక్రమం చేయి వాళ్ళారా నా యొద్ద నుండి పొండి అంటున్నారు. వీళ్ళు నా మాటలు విని చేయనటువంటి వారు. ఎప్పుడైతే ప్రభు మాటలు ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాడు చొప్పున చేస్తారో, వారు మొదట క్రమంలో జీవిస్తారు, రెండవదిగా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటారు, మంచి ఫలాలుగా ఆత్మీయంగా ఎదుగుతూ దేవునికి దగ్గరవుతారు.